గలతీలు రాసిన పత్రిక శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషమును, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమేమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆమేన్. ప్రేమగల దేవా, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి మా బ్రతుకుల్లో ప్రభా సెప్టెంబర్ 3వ ఆదివారము అనగా 21వ తేదీ మరి మీ సందులో ప్రభా కృపగల దేవా కాకినాడ పట్టణంలో సర్పవరంలో ఉన్న ప్రభా సువార్త సంపూర్ణ సంఘంలో చేరి మిమ్మల్ని మహిపరిచి గణపరచుటకు ఇచ్చిన కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా ఈ సమయంలో ప్రభా కొద్ది సమయం మీ సన్నిధిలో మీ వాక్యమును ధ్యానించిన ఆయనగా వాక్యమైన దేవా మీ వాక్యంతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువును రక్షణ ఇస్తున్నామన్న ప్రార్థించుసు ఈ వాక్యము ఇక్కడ వినిచిన వారే కాకుండాను ఎంతమంది అయితే వాట్సాప్ ద్వారా వినబోతున్నారు వారందరికీ దీవెనకరంగా చేయమని మా ప్రభువును రక్షణ ఇస్తున్నామని వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ధ్యాన వాక్య భాగం ప్రభునందు ప్రియులారా ఆత్మానుసారముగా నడుచుకునుట. ఆత్మానుసారంగా నడుచుకునుట. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో దాన్ని అనుసరించి ఈ సమయంలో మరొకసారి మనము ఈరోజు నేర్చుకునేది ఏంటంటే మరి ఆయన యొక్క బిడ్డలుగా జీవిస్తున్న మనము లేక ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు త్వరగా రానయ్యున్నారు కనుక ఆయన రాకడ కొరకు మనము ఏ విధంగా సిద్ధపడాలి అన్నదానికి అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్న విశ్వాసులతో ఆనాడు మాట్లాడి ఉన్నారు. అదే వాక్యము నేటి దినాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. కనుక ఈ సమయమైన దేవుని యొక్క వాక్య భాగంలో ఆత్మానుసారముగా నడుచుకునుట లేక జీవించుట లేక ఇంకో మాట చెప్పాలంటే పరిశుద్ధాత్మకు లోబడి ఉండుట అనే ఈ యొక్క వాక్య భాగంలో కొన్ని ఆత్మీయ సత్యములు నేర్చుకుని మన ఆత్మీయ జీవితము ఏ విధముగా ఉన్నది అది మనల్ని మనం పరీక్షించుకొని క్రీస్తు రాకడ కొరకు మనము సమీపంగా ఉన్నామా లేదా, లేకపోతే మన జీవితకాలము ఎంత ఉన్నదో మనకు తెలియదు కనుక నరులారా తిరిగి రండి అని చెప్పుచున్నాడు. ఎప్పుడైనా మనము ఈ లోకము విడిచి పెట్టవలసిన వారు ఉన్నాం. అది మరి ఎప్పుడు మరి మనము ఎంతవరకు జీవిస్తామో లేక ఎంతవరకు మరి ఈ లోకంలో మనము జీవిస్తూ ఆయన బిడ్డలుగా జీవిస్తామో మన చేతిలో లేదు కనుక ఏ సమయమున మనము వెళ్ళవలసిన వారు ఉన్నాం. మనము కూడా శాశ్వతము కాదు. ఈ లోకములో ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో మరణం అనేది ప్రతి వరకు వస్తుంది. అయితే ఆ మరణము రాకమునుపు లేక క్రైస్తవుల యొక్క శుభ నిరీక్షణ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూస్తున్నామని అపోస్తలుడైన పౌలు తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చెప్పబడిన రీతిగా ఆయన రాకడ ఏ సమయమునైనా రానై ఉన్నది కనుక మనము ఆయన రాకడ కొరకు ఏ విధంగా జీవించాలి అన్నదానికి ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే ఆత్మానుసారముగా నడుచుకునుట లేక జీవించుట అని మనము వాక్యం ధ్యానించిన ఆయన ప్రభునందు ప్రియులరా. ఇక్కడ అపోస్తలుడు పౌలు 5వ అధ్యాయం 16 నుంచి 24వ వచనం వరకు ఆయన చక్కటి మరి సందేశమును మనకు అనుగ్రహించినాడు. అందులో 2 కార్యాలు ఏంటంటే శరీరానుసారమైన
జీవితము లేక శరీర కార్యములు అని చెప్పి, తరువాత ఆత్మానుసారం అనే జీవితం అనగా ఆత్మ కార్యములు, ఆత్మ ఫలములు గురించి ఇక్కడ మరి చక్కగా వివరించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగములో మనము చదివి ఉన్నాం ప్రభునందు ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసిన ప్రకారంగా నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని అక్కడ చెప్పినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం ప్రభునందు ప్రియ సహోదరులారా. ఇక్కడ శరీరేచ్ఛను నెరవేర్చరు అన్నదానికి దేవుని యొక్క వాక్య భాగంలో 19వ వచనంలో మనము శరీరేచ్ఛ నెరవేర్చుటకు అక్కడ 15 కార్యములు ఉన్నవి. ఆ 15 కార్యములు మనం ఎంత మాత్రమును నెరవేర్చమని దేవుని యొక్క వాక్య భాగములు మనం చూస్తున్నాం. ఏంటి ఆ 15 కార్యములు? మరొకసారి 19వ వచనం చదువుతాము. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మిమతతలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఓకే, ఇవి దాదాపు ఖచ్చితంగా 15 శరీర క్రియలు, శరీర కార్యములని మనం చూస్తున్నాం. ఈ శరీర కార్యములు ప్రతి ఒక్క మానవుల్లో ఉన్నవి, జీవిస్తున్నాము. అయితే ప్రభునందు ప్రియులారా, ఇవి మనలో లేకుండా ఉండాలంటే ఏం చేయాలంట? ఆత్మానుసారముగా జీవించిన వారు ఉండాలని దేవుని యొక్క వాక్య భాగములో మనము చూస్తున్నాం. కనుకనే అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినప్పుడు మనము ఆత్మను అనుసరించి జీవించు వారం అయితేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. మరొకసారి దేవుని యొక్క వాక్యభావన, ఆత్మను అనుసరించి జీవించేవారు అయితేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము అని దేవుని యొక్క వాక్యభావంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఆత్మను అనుసరించి జీవించేవారు అనగా ఏమి అన్నదానికి, ఎవరు జీవించగలరు అన్న దానికి మరొకసారి 22వ వచనము చూద్దాం. అక్కడ ఆత్మను అనుసరించి వారు ఏ విధంగా నడుస్తారు, ఎటువంటి క్రియలు వారిలో ఉంటాయి, లేక బైబిల్ ప్రకారంగా ఎటువంటి ఫలము వారు ఫలించిన వారు ఉన్నారు అన్నదానికి ఇక్కడ తిరిగి అపోస్తలుడైన పౌలు చెప్పిస్తున్నాడు. 22వ వచనం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఓకే, ఇది 9 ఫలములు కలిగినది ఒకే ఆత్మ ఫలము. అందులో 9 రకాలు ప్రభునందు ప్రియులారా, 9 రుచి కలిగిన ఫలాలుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. చదవబడిన వాక్య భాగంలో 25వ వచనంలో మనం చూసిన రీతిగా మనము ఆత్మను అనుసరించి జీవించుట అంటే ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క ఈ 9 ఫలములు మనము కలిగి ఉండవలసిన వారు ఉన్నాము. ఏంది? పైన 19వ వచనంలో చదవబడిన రీతిగా 19 రకముల యొక్క శరీర క్రియలు మనలో లేకుండా మనము ఆత్మానుసారంగా జీవించిన వారమైతే ఈ 9 ఆత్మ ఫలములు కలిగిన గుణగణములు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రభునందు ప్రియులారా. కనుక ఈ సమయమున మొట్టమొదటిగా ఆ 15 గుణాలు మనలో ఉన్నాయా లేదా అని చూస్తే ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు అవి పోవాలంటే ఏం చేయాలి? మనము ఆత్మానుసారంగా జీవించాలంటే వాటి స్థానంలో ఏముండాలంట? కింద చదవబడిన ఆత్మ ఫలములు మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం ప్రభునందు ప్రియ సహోదరులారా. ఇందులో అతి శ్రేష్టమైనది అపోస్తలుడైన పౌలు చెప్పిస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అక్కడ మరి ప్రేమ అధ్యాయం అని అక్కడ మనం చూస్తాము. అందుకని దేవుని యొక్క ఆత్మ ఫలం మొట్టమొదటిగా ప్రేమ.
ఈ ప్రేమ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తాము. ఈ ప్రేమ కలిగి ఉంటే మనము ఈ శరీర క్రియలు, శరీరేచ్ఛలు ఎంత మాత్రమో మనము అనుసరించలేము అని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము గమనించబద్దులమై ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనము ఆత్మ అనుసరించి జీవించు వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము అని చెప్పుచున్నాడు. తిరిగి అపోస్తలుడైన పౌలు అన్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనము చూసినప్పుడు, గలతీ 4:6లో తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఆమేన్, హల్లెలూయా. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఇక్కడ ప్రభునందు ప్రియ సహోదరులారా, గమనించండి ఈ యొక్క వాక్య భాగము. మనము దేవుని కుమారులము అయి ఉన్నాము. ఎట్లాగై ఉన్నాము దేవుని యొక్క వాక్య భాగంలో? ఒకసారి మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంకి వెళ్ళినప్పుడు దేవుని కుమారులుగా ఏ విధంగా అవుతాము అన్న దానికి అక్కడ భక్తుడైన యోహాను రాసిన సువార్తలో మనం చూస్తాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఓకే, దేవుని పిల్లలగుటకు అనగా పిల్లలు అనగా కుమార్తె, కుమారుడు. ఓకే, పిల్లలగుటకు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? ఆత్మీయంగా దేవుని కుమారులు అనుగుటకు. ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యభావంలో ఏ విధముగా దేవుని కుమారులుగా అవుతాము అన్నదానికి తన్ను ఎందరు అంగీకరించిద్దరు? ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తును ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరూ ఏమవుతారంట? దేవుని పిల్లలుగా ఉంటారని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుకనే ఈ సమయమున దేవుని పిల్లల అగుడుకు గల కారణం ఏంటంటే, ఏ విధంగా అన్నదానికి ఇంకొక సత్యమును అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఆమేన్. ఇక్కడ ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో ఏ విధముగా దేవుని యొక్క కుమారులుగా చేయబడతాము అన్నదానికి ఎవరితో విశ్వాసించాలంట? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా విశ్వాసముంచడం వలన మనమందరము ఏం చెప్తున్నామంట? నీతిమంతులుగా తీర్చబడతామంట, దేవునితో సమాధాన పరచబడతామని దేవుని యొక్క వాక్య భాగములు మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, కనుక ఈ సమయమున మన ధ్యాన వాక్య భాగములో ఆత్మానుసారంగా జీవించడం అన్నదానికి గలతీ 4:6 చదవని రీతిగా, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. గమనించండి ఇక్కడ ప్రభునందు ప్రియులారా, మన ఆత్మ ఇప్పుడు మరి మనలో హృదయములో ఎవరు ఆత్మ ఉన్నది? ఇప్పుడు ఎవరు ఆత్మ ఉన్నది? యవనస్తులు చెప్పండి, ఎవరు ఆత్మ ఉన్నది? దేవుని కుమారులుగా అవ్వే మనము మన హృదయంలో ఎవరు ఆత్మ ఉండాలంట? కుమారుని ఆత్మ. ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆత్మ మనలో ఉండవలను. ప్రభునందు ప్రియ సహోదరులారా, హల్లెలూయా. ఆత్మానుసారంగా జీవించుట అనగా మనము దేవుని కుమారుని యొక్క ఆత్మ కలిగి ఉండవలసిన వారు ఉన్నామో, ఎప్పుడైతే దేవుని యొక్క కుమారుని ఆత్మ కలిగి ఉంటామో
ఆత్మానుసారం అనే జీవితం కలిగి ఉంటామని దేవుని యొక్క వాక్యభావంలో మనం చూసాం. ఓకే, ఆత్మానుసారమైన ఆత్మ మనము కలిగి ఉన్నప్పుడు, జీవితం కలిగి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటామంట? దేవుని కుమారు అనగా యేసుక్రీస్తు ఆత్మ ఉంటుంది. యేసుక్రీస్తు ఆత్మ మనలో ఉంటే ఎట్లా ఉంటామంట? అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చూసినప్పుడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి వచ్చినప్పుడు, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసునామమున వంగినట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనను అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. దానికి ముందు 6-5 వచనాలు చూసినప్పుడు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఇప్పుడు క్రీస్తు ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడు ఏమి జరుగుతుందంట? క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనము కలిగి ఉంటాము. ఎప్పుడైతే క్రీస్తు యేసు కలిగిన మనసు మనం కలిగి ఉంటామో, 6వ వచనం నుంచి చదివిన మరి వాక్య ప్రకారముగా మనము ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగంలో చూసినప్పుడు, దేవుని స్వరూపము కలిగిన వారై ఉండి దేవునితో సమానమని భాగ్యం ఉంచిపెట్టకూడదు, భాగ్యమని ఎంచుకొన కాకుండా మనుషును పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగంలో ఆత్మానుసారంగా నడుచుకునుట, జీవించుట అనగా ఇంకొక మాట ఏంటంటే మనం చూస్తున్నామంటే, ప్రభునందు ప్రియ సహోదరులారా, ఎవరైతే క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉంటారో వారు ఏమంటారంట? ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రికి శిలువ మరణము పొందినంతగా ఏ విధంగా విధేయత చూపి ఉన్నాడో, మనము కూడా ఆత్మానుసారమైన జీవితం అనగా విధేయత కలిగి జీవించుట అని మనము దేవుని యొక్క వాక్య భాగంలో గమనించబద్దులమైనాం ప్రభునందు ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియ సహోదరులారా, కీర్తనకారుడు అంటాడు 25 కీర్తన 4వ వచనంలో మనం చూసినప్పుడు, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము అని భక్తుడు చెప్పిన రీతిగా మనము ఆత్మానుసారముగా జీవించాలంటే ఏం చేయాలంటే, మనము దేవుని సన్నిధిలో ఆయన మార్గములను మనకు తెలియపరచమని అడగవలసిన వారు ఉన్నాము. అంతేకాకుండాను ఆయన త్రోవలను తేటపరచవలనని అడగవలసిన వారు ఉన్నా. ప్రభుని ప్రియులారా, ఇక్కడ గమనించండి 2 విషయాలు ఏంటంటే, ఇక్కడ తెలియచేయము, తేటపరచము. ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగంలో కనుక తెలియచేయడం కనుకంటే మన అనుదిన జీవితంలో ఓకే, ఈ కీర్తన 25 కీర్తనలో 4వ వచనంలో ఈ విధముగా వ్రాయబడినది అని మనము చదువుతున్నాం. అయితే తేటపరచట అనగా ప్రభునందు ప్రియులారా, ఆయన త్రోవలు నడుచుకొనవలను, ఏ విధముగా ఆయన త్రోవలలో మనము నడుచుకొనవలను అని మనకు ఈ యొక్క వాక్యము బోధించుతున్నది ప్రభునందు ప్రియ సహోదరులారా. అంతేకాకుండాను 25 కీర్తన 5వ వచనంలో మనం చూసినప్పుడు, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను, నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను అని చెప్పుచున్నాడు ప్రభునందు ప్రియ సహోదరులారా. ఓకే, ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగములో మన పాఠ్య భాగములు ఆత్మానుసారంగా నడుచుకునుట లేక జీవించుట అనగా దినమంతయు ఆయన కొరకు మనము కొనవలసిన వారు ఉన్నామని దేవుని యొక్క వాక్య భాగములో మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలం నుంచి తిరిగి పడుకునే వరకు ఆయన కొరకు కనిపెట్టుట అనగా ఆయన యొక్క సత్యమును మనకు
బయలుపరచిన విధానం బట్టి ఆ విధముగా మనము నడుచుకున్నట, అనగా ఆత్మానుసారముగా నడుచుకున్నట అని దేవుని యొక్క వాక్యభావములు లేక జీవించుట అని మనము జ్ఞాపకము చేయబడుతున్నాం ప్రభుతో ప్రియ సహోదరులారా. అంతేకాకుండాను 25 కీర్తన మళ్ళా 8వ వచనంలో చెప్పుచున్నాడు, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును అని దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం ప్రభుతో ప్రియ సహోదరులారా. కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో పాపులకు ఆయన ఉపదేశించేవాడుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో 1వ కీర్తన 1వ వచనంలో మనం చూసినప్పుడు చూడకుండా చెప్పండి సండే స్కూల్ టీచర్, ఇక్కడ ప్రభుత్వ ప్రియులారా, పాపులకు తన యొక్క ఉపదేశమును ఆయన తెలియచేవాడుగా ఉన్నాడు. ఎట్లాగా పాపులంటే ఎవరు? ఇప్పుడు 3 కేటగిరీలు చూస్తున్నాం. ఎవరు? దుష్టులు. అక్కడ 3 చదివారు కదా. ఎవరు దుష్టుడు? అపహాసకులు, పాపులు. వీళ్ళందరూ ఎవరు? పాపులు. పాప అంటే యేసు ప్రభువుని నమ్ముకొనుకోకుండా తన యొక్క జీవితమును ఈ లోక రీతిగా జీవించేవారుగా ఉన్నారు. ఈ లోక జీవితం జీవించేవారంటే ఈ లోకం ఏముందని చెప్తున్నాడు భక్త కోటికి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనంలో ఈ లోకమునంతయు 1 శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. ఈ విధముగా ఈ లోకములంతయు ఈ 3 పాపములు ఉన్నవి ప్రభుందు ప్రియ సహోదరులారా. ఈ 3 పాపములు మనము 19వ అధ్యాయము 19వ వచనము గలతీయులకు రాసిన 5వ వచనంలో ఎన్ని విషయాలు చూసాము? అక్కడ 15 విషయాలు చూసినాము. ఆ 15 విషయాలు ఇందులో ఉన్నాయి. ఏది? నేత్రాశలోను, శరీరాశలోను, జీవపు డమ్మములోను. కనుక మనము ఈ 3 విషయములు అనగా 15 రకములైన పాపములు ఎంత మాత్రము మనము ఉండకోకుండా ఏం చేయాలంటే మనము ఆత్మానుసారముగా జీవించాలని దేవుని యొక్క వాక్యభావంలో మనం చూస్తాం. అందుకని యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువ ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండురు. ఫలమిచ్చు చెట్టు వలె ఉండురు. ఇప్పుడు ఇంతకీ ఏ ఫలానికి వద్దాము? ఆత్మ ఫలమునకు వస్తాము. ఇప్పుడు ప్రభుత్వ ప్రియులారా, నీటి ఓరన నాటబడిన చెట్టు అనగా నీరు ఇక్కడ ఏముందండి? యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించుట అనగా వాక్యము నిత్యము చదువుట, ధ్యానించుట, వాక్యమును మన హృదయములో ఉంచుకొనుట వలన ఏం జరుగుతుంది ప్రభుత్వ ప్రియులారా? మనలో ఆత్మ ఫలము కలిగి జీవించగలమని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రభుత్వ ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూసినప్పుడు ప్రభుత్వ ప్రియులారా, మరి కీర్తన 25 8వ వచనంలో చూసినప్పుడు ఆయన పాపులకు ఉపదేశించినని చెప్పినాడు. రెండవదిగా 9వ వచనంలో మనం చూసినప్పుడు 25 కీర్తన 9 నీ న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పునని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రభుత్వ ప్రియ సహోదరులారా. దీనుడు. ఇప్పుడు మనము ఎవరు దీనులు? సాధారణంగా 2 విషయాలు ఈ లోక సంబంధముగా అయితే సునాయాసంగా చెప్తా పాపము దీనుడు అంటాడు. ఓకే, వాక్యానుసారంగా వెళ్తే దీనుడు ఎవరు వస్తారు? ఇందాక ఒక వాక్యం చదువు పిలుపులు రాసిన 12వ అధ్యాయంలో. అక్కడ ఎవరు కనిపించారు? తన తండ్రితో సమానమని భాగ్యం ఎంచుకోకుండా
తన్ను తాను తగ్గించుకొని సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయుడై ఉన్నాడు, అంటే దీనుడై ఉన్నాడు. ఓకే, ఈ సమయమున తగ్గింపు జీవితం కలిగిన వారు. అందుకనే యేసుప్రభు వారు ఈ లోకములో ఉండగా మరి యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఏం చేసినాడు? ఆయన తన శిష్యుల యొక్క పాదములు కడిగినట్లుగా మనము దేవుని యొక్క వాక్యభావంలో మనం చూస్తున్నాము. అది కడిగి మీరును ఈ విధముగా ఒకరిని ఎక్కడ చేయుడి అంటే దాని అర్థం ఏంటి? మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యభావంలో మనం చూస్తున్నాము. ఎవరైతే దీనత్వం కలిగి జీవిస్తారో వారికి దేవుడు ఏం చేసినాడంట? ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగంలో న్యాయ విధులను ఆయన నేర్పి ఆయన నడిపించేవాడుగా, తన మార్గంలో నడిపించేవారికి ఉండాలని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మన ధ్యాన వాక్య భాగము ఆత్మానుసారముగా నడుచుట లేక జీవించుట అనే వాక్యమును మనము నేర్చుకుంటున్నాం. ఏ విధముగా ఆత్మానుసారముగా నడుచుకుంటున్నాము. 143వ కీర్తన 8వ వచనంలో మనం చూసినప్పుడు, నేను నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనిచున్నాను, నేను నడవవలసిన మార్గమును నాకు తెలియచేయము. మరొకసారి జ్ఞాపం చేసుకున్న ఈ వాక్యం నువ్వు చదవమ్మా, మైక్ పట్టుకుని. నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనిచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. ఎవరంటే ఎవరైతే ఆత్మానుసారంగా జీవించుటకును ఆత్మానుసారంగా నడుచుకున్నటకు ఇష్టపడతారో వారు దేవుని సన్నిధిలో ఈ విధముగా అడుగుతున్నాడు, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. ఎప్పుడు? ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు, లేచిన మొదలుకొని పడుకుని వరకు నా జీవితాంతము నేను ఏ విధముగా జీవించవలను, ఏ విధముగా నడుచుకునవలను, ఏ విధముగా నీ కట్టడలను అనుసరించవలను అని ఆ వాక్యమును తెలియచేయమని అడిగేవారు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మరి ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరులారా, 143 కీర్తన 9వ వచనంలో మనం చూసినప్పుడు, యెహోవా నేను నీ మరుగుజొచ్చు శత్రువుల చేతిలో ఉండి నన్ను విడిపింపుము. ఓకే, ఇక్కడ నీ మరుగుజొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో ఉండి నన్ను విడిపించుము అని దేవుని యొక్క వాక్య భాగములు మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఇంతకీ ఎవరు మన శత్రువులు? మన శత్రువులు నీ పక్క వాడి శత్రువా? నీ వెనకాల ఉన్నవాడు శత్రువా? లేక మీ పక్క ఇంటిలో ఉన్నవారు శత్రువా? నువ్వు పనిచేసిన స్థలంలో ఉన్నవారు శత్రువా? ఎవరు మన శత్రువు? మన శత్రువు ఎవరు? అపవాది, సాతానుడు. ఓకే, ఈ సాతాను చేతిలోంచి మనలను విడిపింపవలనని ఆయన సన్నిధిలో మరి మొరపెట్టవలసిన వారు ఉన్నామని దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఎందుకంటే అపవాది ఏం చేస్తున్నాడో భక్త కోటికి అపోస్తలుడైన పేతురు అంటున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినప్పుడు ఏం చేస్తున్నాడంట? అపవాది ఏం చేస్తున్నాడంట? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఓకే, ఎవరిని మృంగుతున్నా అని వెదుకుచూ తిరుగుచున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనమందరం ఉన్నాం ఆయన దేవుని ఆలయంలోనూ. ఓకే, అందరిని ఎదగట్లేదంట ఆయన. ఎవరిని ఎదుగుతున్నాడు? ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి? ఆత్మానుసారముగా ఎవరైతే జీవిస్తుంటారో వారిని వెదుగుచున్నాడు అని మనము గమనించబద్దలమని. ఎవరిని గర్జించే సింహంలో తిరుగుచున్నాడు? ఆత్మానుసార జీవితము జీవించుటకు ఎవరైతే ఇష్టపడి జీవిస్తున్నారో వారిని మింగుటకు ఎదురు చూసినట్లుగా మనం చూస్తున్నాం. మరొకసారి మహాభక్తుడైన
యోబు దగ్గరికి వెళ్తే ఏం జరిగింది అక్కడ? దేవుడే యోబు గురించి గొప్ప సాక్ష్యము చెప్పి ఉన్నాడు. భూమి మీద అటువంటి వాడు ఎవరో లేదు అన్నదానికి అపవాది ఏం చెప్పింది? ఏం చెప్పింది? సమస్తమును ఇచ్చావు నువ్వు, ఆయనకి సమస్తమును ఇచ్చావు, నిన్ను కాక ఇంకెవరిని పూజిస్తాడు అని తేలిగ్గా చెప్పేసింది. ఆ మాట గురించే దేవుడు ఏం చేయవలసి వచ్చింది? యోబు ఐశ్వర్యం అంతా తీసేసి ఉన్నాడు, గర్భఫలం అంతా తీసేసి ఉన్నాడు, శరీరమును కురుపులతో మొత్తి ఉన్నాడు. అర్థమైందా? అదనమాట. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మిరింగుదునా అని గర్జించు సింహం వలె యోబు లాంటి మహాభక్తుడినే విడిచిపెట్టలేదు ఈ యొక్క అపవాది. ఓకే, మరి మనము ఎంతటి వారము? ఎవరో ఉన్నామా నేను యోబు వలె జీవిస్తున్నానని చెప్దాం ఇక్కడ? నేను కూడా చెప్పలేను. యోబు ఎంత మహాభక్తిపరుడు ఎవ్వరూ లేడు, నీతిమంతుడు లేడు, యథార్థపరుడు లేడు అని దేవుడే గొప్ప సాక్ష్యం చెప్పి అన్నాడు. కనుక ప్రభువు ప్రియ సహోదరులారా, ఈ యొక్క సాతానుడు ఏమన్నాడు ఇక్కడ మన వాక్య భాగంలో? ప్రభువు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య నా శత్రువుల చేతిలో నన్ను విడిపింపుము, నీ మరుగు చొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలోంచి నన్ను నిడిపుము అనగా అపవాది చేతుల నుంచి నన్ను కాపాడము, నన్ను భద్రపరచము అని చెప్పి అన్నాడు. అంతేందుకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికే వెళ్తే ఏం జరిగింది? యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత అరణ్యములో ఉపవాసముడు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళినప్పుడు సాతానుడు యేసు ప్రభువునే శోధించి ఉన్నాడు. 3 రకాలైన శోధనలు, అదే నేత్రాశ, శరీరాశ, జీవటమ్మము తీసుకుని వచ్చి, అయితే యేసు ప్రభు వారు 3టిని దేవుని యొక్క వాక్యము ద్వారా మరి సాతానుని ఎదిరించి గద్దించి ఆ యొక్క సాతాను తీసుకొచ్చిన శోధనలపై జయించినట్లుగా వాక్యభాములో మనం చూస్తున్నాం. మనము కూడా ప్రభువు ప్రియులరా ఆత్మానుసారమైన జీవితం జీవించినప్పుడు మరి సాతానుడు అనేకమైన శోధనలు, శ్రమలు, వేదనలు, దుఃఖములు, బాధలు తీసుకుని వచ్చి మనలను కృంగదీసేవాడు ఉన్నాడు. మరి ఆత్మీయ జీవితంలోంచి వెనక్కి వెళ్ళిపోయేలాంటి ఉన్నాడు. మరి మీలో అనేక మంది మరి ఇంతకుముందు మరి అన్య విగ్రహములో మరి పూజించు వచ్చి యేసుప్రభుని నమ్ముకున్న వారు ఉన్నారు. ఇంకనూ మీ కుటుంబంలో ఇంకనూ అనేక మంది రక్షణ పొందలేదు. కొంతమంది భర్తల రక్షణ పొందలేదు, కొంతమంది భార్యల రక్షణ పొందలేదు, కొంతమంది తల్లిదండ్రుల రక్షణ పొందలేదు, కొంతమంది బిడ్డల రక్షణ పొందలేదు, కొంతమంది బంధువుల రక్షణ పొందలేదు. ఎందుకంటే మీరు అటువంటి సమాజం నుంచి వచ్చి ఉన్నారు కనుక శోధనలు తప్పనిసరిగా మరి వస్తాయి. మరి దేవుని కృప వల్ల కోవిడ్ దేశంలో మరి నేను ఉద్యోగం చేస్తూ అక్కడ పరిచయం చేసిన సమయంలో అనేక మంది హైందవులు వచ్చి వారు యేసుప్రభుని నమ్ముకుంటున్నారు. కానీ బాప్తిసం గారికి వచ్చినప్పటికీ, అయ్యా నేను బాప్తిసం పొందితే మా ఇంట్లో వారు ఒప్పుకోరు, మా నాయన ఒప్పుకోడు, మా అమ్మ ఒప్పుకోదు, నా భార్య ఒప్పుకోదు, అనేక మంది నెపములు చెప్పేవారు. అయితే వారితో చెప్పిన మాట, అమ్మ ముందు మీరు ఒప్పుకోవాలి, మీరు నమ్మాలి, మీరు ఒక అడుగు ముందు వేయాలి, అప్పుడే దేవుడు మీ పక్షము నుండి కార్యం చేస్తున్నప్పుడు అనేక మంది దేవుని కృపల వందలాది మంది రక్షణ పొంది బాప్తిసం పొంది ఉన్నారు. అటువంటి వారు స్వగ్రామం వచ్చిన తర్వాత వారి భర్తలను, భార్యలను, బిడ్డలను మరి మార్చుకొని వారు కూడా ఆ ప్రదేశంలో ఉన్న సంఘాలకు వెళ్తూ, కొంతమంది అయితే సంఘాలు కట్టుకొని యేసు ప్రభువుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. కనుక ఈ సమయమున ఎవరైతే ఆత్మీయ జీవితంలో ఆత్మానుసారంగా జీవిస్తుంటారో వారికి ఈ శోధనలు
తప్పనిసరిగా వస్తాయి. కనుకనే ప్రభువు ప్రియ సహోదరులారా, ఆ శోధనలో పడుకోకుండా ఏమన్నాడు ఇక్కడ, నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను అనగా నీ చాటుకు వచ్చి ఉన్నాను, నీ కాపుదలకు వచ్చి ఉన్నాను, నీవే నన్ను భద్రపరచు ప్రభా, నా శత్రువుల బారిన నుంచి నన్ను విడిపించు ప్రభా అని భక్తుడు ప్రార్థించిన రీతిగా ఆత్మీయ జీవితంలో మన పడుకోకుండా దేవుని యొక్క బలమైన అస్సముల కిందకి వచ్చినప్పుడు ఆయనే మనలను నడిపించేవాడు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యభావములు మనం చూస్తున్నాం. ప్రభువు ప్రియులారా, 143 కీర్తన 10వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభువు ప్రియులారా, నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు ప్రియులారా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడకు నాకు నేర్పుము అని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు ఆత్మానుసారమైన జీవితము జీవించడకును నడుచుకున్నడకును ఎవరైతే ఇష్టపడుతున్నారో వారు దేవుని సందులో నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పమని దేవుని సందులు అడగవలసిన వారు ఉన్నామని దేవుని యొక్క వాక్యభావంలో మనం చూస్తున్నాము. నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించిన గాక అని అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించిన గాక అని రాసి ఉన్నారు. దాని అర్థం ఏంటి? కనుక సమభూమి గల ప్రదేశం అనగా మన జీవితములో ఎటువంటి ఒడిదడుకులు, ఎటువంటి ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, శోధనలు, కష్టములు, వేదనలు, బాధలు కలుగుకోకుండా సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించమని భక్తుడు ప్రార్థించిన రీతిగా మన జీవితం సాధారణంగా అనేకమైన శోధనలు వస్తాయి. అయితే దేవుని సన్నిధిలో మనము సమభూమి గల ప్రదేశం మందు నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయబద్దులమయ్యున్నాం. ప్రభువు ప్రియ సహోదరులారా, ఆత్మానుసారంగా నడుచుకున్న వారి యొక్క జీవనా విధానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రభువు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగంలో అంతేకాకుండా దేవుని యొక్క వాక్య భాగంలో సామెతలు 8:20 వచనంలో చూసినప్పుడు, నీతి మార్గములనందును న్యాయ మార్గములయందును నేను నడుచుచున్నాను, నీతి మార్గమునందును న్యాయ మార్గములయందును నేను నడుచుచున్నాను. ప్రభువు ప్రియ సహోదరులారా, ఆత్మానుసారంగా జీవితం జీవించిన వారు ఏం చేయాలంట? నీతి మార్గముగాను న్యాయ మార్గములుగా నడుచుకొనవలసిన వారు ఉన్నాము. బహుశా ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారేమో, లేక కాంట్రాక్టులు ఉన్నారేమో, లేక ఒక అర్హత కలిగిన పదవిలో ఉన్నవారేమో. వారందరూ ఏం చేయాలంట? వారికి ఇచ్చిన ఉద్యోగములు నీతిగా న్యాయమును అనుసరించి వారు జీవించవలసిన వారు ఉన్నారు. ప్రభువు ప్రియులరా, కనుక ఈ లోక జీవితంలో ప్రభువు ప్రియులరా, నీతి న్యాయములను నీతి మార్గమునందును న్యాయ మార్గములందు మనము నడుచుకొనవలసిన వారు ఉన్నామని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ఆత్మానుసారంగా మనం జీవించవలనని దేవుని యొక్క వాక్య భాగములు మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియులారా, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 16వ వచనంలో చూసినప్పుడు, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 16వ వచనంలో చూసినప్పుడు, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని ఇక్కడ చెప్పుచున్నాడు. ప్రభువు ప్రియ సహోదరులారా, నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన మొదలుకొని కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపినని ఇక్కడ ప్రవక్త చెప్పుచున్నాడు. ప్రభువు ప్రియ సహోదరులారా, ఆత్మానుసారమైన జీవితంలో మనం జీవించను మనం ప్రభువు ప్రియులారా, ఆత్మ ఏదైతే మనల్ని నడిపిస్తుందో, ఏ ప్రకారంగా నడుచుకునవలనో, ఏ విధముగా మనకు బోధిస్తుందో ఆ విధముగా జీవించే వారంగా ఉండాలని, నడుచుకునే వారు ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియ సహోదరులారా, కనుకని ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములో యెషయా గ్రంథము 18వ అధ్యాయం 17వ వచనంలో, యెషయా గ్రంథము 18వ అధ్యాయం 17వ వచనంలో, నీ విమోచకుడును
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదను. హల్లెలూయా. ప్రభువు ప్రియ సహోదరులారా, ఆయన మనకు ఉపదేశము చేయువాడు కనుక మనము నడవవలసిన త్రోవను ఆయన నడిపించేవాడు ఉన్నాడు, ఆయన మనకు ఉపదేశము చేసేవాడు ఉన్నాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగములో ఏమి చెప్పాను? ముందుగా మనము దేనికి సమీపముగా ఉన్నామని చెప్పాము? ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు సమీపముగా ఉన్నాము. అయితే ఆయన రాకడ కొరకు సమీపంగా ఉన్న మనము ఖచ్చితంగా ఆత్మానుసారమైన జీవితము జీవించాలి. ఆత్మానుసారమైన జీవితం జీవించాలంటే మనకు ఏమి కావాలి? దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఉపదేశము మనకు కావాలి. ప్రభువు ప్రియులారా, ఇది క్రీస్తు రాకడ అతి సమీపముగా ఉంది. ఓకే, కనుక మన జీవితంలో ఆత్మానుసారమైన జీవితం జీవిస్తేనే తప్ప ఆయన యొక్క రాకడలో ఎత్తబడలేము. అంతేకాకుండా ఇంకేం చేసాము? మన మరణము ఎప్పుడైనా కావాల్సి వచ్చినది. ఉదయకాలంలో వికసించి సాయంకాలం వాడిపోయి గడ్డి పువ్వుట్లండి అని అపోస్తలుడైన పేతురు చెప్పుచున్నాడు. మొదటి అధ్యాయంలో ప్రభువు ప్రియులారా. అంతేకాకుండా ప్రభువు ప్రియులారా, ఎప్పుడైనా మరణము అది జరుగుతుంది. ఏ విధంగా అయినప్పటికీ ఎన్నడూ ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. మనము బ్రతికినంత కాలము ఆత్మానుసారమైన జీవితం జీవించు ఆయన రాకడలో ఎత్తబడాలని ప్రభు కోరుచున్నాడు. కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభువు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో చెప్పబడిన రీతిగా 16వ వచనం చదివిన, నేను చెప్పున్నది ఏ విధంగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏమి చేసినను నిశ్చయించరు, వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు అని చెప్పుతూ ఇక్కడ శరీర కార్యములు తర్వాత ఆత్మ ఫలముల గురించి చెప్పి ఉన్నాడు ప్రభువు ప్రియ సహోదరులారా. కనుక ఈ సమయమైన దేవుని యొక్క వాక్య భాగంలో 23-24 వచనంలో, ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రభువు ప్రియులారా, సిలువ వేసి ఉన్నారు అంటే త్యజించుట. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు తిరిగి 2వ అధ్యాయము, అదే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అని చెప్పుచున్నాడు 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని ఎడల అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయిన నిష్ప్రయోజనం అని చెప్పుతూ ప్రభువు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో నేను శరీర క్రియలు కాదు ఆత్మానుసారంగా జీవించు క్రీస్తు కొరకు జీవిస్తున్నాను. చావు అయితే మేలు, బ్రతుకుడ క్రీస్తే చావు అయితే మేలు అని మరి పిలుపు రాసిన పత్రిక 1:21 చెప్పబడిన రీతిగా ఆత్మానుసారమైన జీవితం జీవించు ఆయన రాకడ కొరకు ఆయుధపడాలని ప్రభు కోరుచున్నాడు.